ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉపవాస దినమందు మనమందరం కలిసి దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ అద్భుత కరడానికి వందనాలు. నీకు స్తోత్రం తండ్రి. జీవం కలిగిన మా దేవ, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. ప్రభా, మా జీవితంలో ఎన్నో విషయంలో అధైర్యపడి అయ్యా మేము ముందుకు సాగలేకుండా అనేకసారి ఆగిపోయి ఉన్నాము నా తండ్రి. ప్రభా, మీరు గొప్ప వాగ్దానంతో ఈరోజు మమ్మల్ని ధైర్యపరిచి బలపరుస్తున్న దేవానికి వందనాలు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యంలో మీరు చెప్పిన రీతిగా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా! నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉన్నాను అని మీరు వాగ్దానం చేసిన నా తండ్రి, నీకు స్తోత్రం నా ప్రభా. అవును రాజా, నీకు వందనాలు నా తండ్రి. మీరు మాకు తోడై లేకపోతే మేము ముందుకు సాగలేము నా ప్రభా. అనేక విషయంలో మమ్మల్ని అధైర్యపరిచి నా తండ్రి, భయపడిచి ఎన్నో కార్యాలు జరిగినాయి ప్రభా. వాటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి అయ్యా మీరు ముందుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. నీకు వందనాలు తండ్రి. అవును రాజా, నీకు స్తోత్రం నా తండ్రి. అయ్యా అనేక విషయములు నా ప్రభా మేము వెనకంచి వేచి ఉన్నాము. ఆయనను ఈ రోజు మమ్మల్ని ధైర్యపరుస్తున్న దేవానికి స్తోత్రం తండ్రి. ఏ విషయంలో అధైర్యపడకుండా తండ్రి, భయపడకుండా తండ్రి, అయ్యా మేము ముందుకు సాగిపోవుటకు మాకు ముందుగా మీరు వెళుతున్నందుకు నీకు వందనాలు. నీకు స్తోత్రం, స్తోత్రం ప్రభా. ఈ ఒక సమయమందు తండ్రి, అట్టి ప్రభా భయముతో భీతితో ఉన్న వారందరినీ కూడా మీరు విడిపించండి నా తండ్రి. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పిన నా తండ్రివి రాజా. ప్రతి వారికి మీరు తోడుగా ఉన్నారని నిరూపించమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ ఏ విషయంలో ప్రభా అధైర్యపడి, భయపడి అయ్యా వారు ఉన్నారో తండ్రి, వారందరికీ విడుదల కలగచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వాక్యంలో మీరు చెప్పిన రీతిగా, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అని చెప్పిన రీతిగా నా తండ్రి, ఆయన నిన్ను విడువను, నిన్ను ఎడబాయడని చెప్పిన రీతిగా మాతో ఉన్న దేవుడు మీరై ఉన్నారు తండ్రి. మమ్మల్ని ఎన్నటికీ మీరు విడువరు నా ప్రభా. ఏనాడు కూడా మమ్మల్ని చెయ్యి విడువరు గనుక రాజా. మీరు మమ్మల్ని ఎడబాయరు గనుక నా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రం తండ్రి. ఈ క్షణమందు నా తండ్రి, నా ప్రియ సహోదర సహోదరులందరినీ ప్రభా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారిని నా ప్రభా మీరు ధైర్యపరిచి బలపరచండి నా ప్రభా. ఏ విషయములో నా తండ్రి వారు దిగులు చెందుతూ నా ప్రభా, బాధపడుతూ తండ్రి, ఏ విషయములో నా ప్రభా కృంగిపోయి ఉన్నారు నీకు బాగుగా తెలుసు తండ్రి. యేసయ్య, అట్టి విషయంలో తండ్రి వారిని మీరు తండ్రి లేవనెత్తి ధైర్యపరిచి, నేను నిన్ను విడిచిపెట్టును, నేను నిన్ను మరిచిపోలేదని వారితో మాట్లాడి వారిని ధైర్యపరిచి అయ్యా నీ కొరకు వారిని సాక్షిగా నిలబెట్టి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. మీరు గొప్ప దేవుడై ఉన్నారు నా తండ్రి. ఎందుకనగా ఏది కూడా మమ్మల్ని ఎంత మాత్రం కూడా ముంచి వేయదు గనక నీకు వందనాలు నా తండ్రి. ఎందుకనగా ఈ లోకంలో ఉన్నవాడు కంటే మాలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువైన మీరు గొప్పవారుగా ఉన్నారు గనుక నీకు వందనాలు, నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా. జీవం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రము. మీరు ప్రార్థన ఆలకించే దేవుడు గనక నీకు వందనాలు తండ్రి. ఈ క్షణమందు ప్రార్థనలో ఏకీభవించి నీ వైపు చూసి తండ్రి, అయా బాధతో, వేదనతో తండ్రి, భయముతో, దిగులుతో తండ్రి, ఈ దినము ఎలా గడుస్తది, ఈ నెల ఎలా గడుస్తది, నేను ఎలాగా ఉంటాను, ఏ రీతిగా నా జీవితం ఉంటుందని ప్రభా భవిష్యత్తు గురించి ఆలోచించి కన్నీరు కారుస్తున్న ప్రతి వారిని మా అందరి మీ హస్తానికి సమర్పిస్తున్నాం తండ్రి. మమ్మల్ని బలపరిచే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు మీరై ఉన్నారు గనక నీకు వందనాలు, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా అదే రీతిగా ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయం 10వ వాక్యం చెప్పిన రీతిగా, తుదకు ప్రభు తుదకు ప్రభు ఒక మహాశక్తి బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని చెప్పారు తండ్రి. అవును తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. మీ శక్తిని బట్టి నీ యందు తండ్రి బలవంతులుగా మేము ఉండుటకు సహాయం చేయండి నా ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అవును రాజా, మా ఒక బలముతో, శక్తితో ఈ లోకంలో మేమేమీ చేయలేము నా తండ్రి. నీ శక్తి బలమును కోరుకుంటున్నాం ప్రభా. సహాయం చేసేవారు మీరు నా తండ్రి. ఈ క్షణమందు ప్రభా మా ఒక్కొక్కరిని బలపరచండి నా తండ్రి. మీరు బలపరచండి నా తండ్రి. నీ శక్తి ద్వారా మమ్మల్ని బలపరిచి తండ్రి, మేము ముందుకు సాగిపోయేటప్పుడు మీరు మాతో ఉన్నారని నిరూపించి ధైర్యపరిచి మమ్మల్ని కాచి కాపాడి మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ క్షణమందు నా తండ్రి నీ వైపు చూసి తండ్రి ప్రార్థిస్తున్న నా ప్రియ సహోదరులందరినీ, సహోదరి అందరినీ ప్రభా, నీ బిడ్డలందరినీ నా ప్రభా అయా మీరు అభిషేకించి, ముద్రించి, వారితో మాట్లాడి, ఆదరించి, కాచి కాపాడి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.